అట్లనే ఉన్నదిరా టిల్లు జాగిది నీరాకకి ఎదురు చూచుతున్నది ఈ చోటు. ప్యూర్ పాదఘట్టం వైబ్స్. అది పాదఘట్టం ధర్మస్థలి అయితే ఇది సముద్రఘట్టం ధైర్యం భయం. ఇది ఎలా అయిందంటే దేవరా గ్లిమ్స్ బాగుంది నాకు. ఫియర్ సాంగ్ అయితే బాగా ఎక్కింది. బట్ ఆ వీడియో ఎక్కలేదనుకోండి, ఇక నెక్స్ట్ వచ్చిన 2 సాంగ్స్ విన్నాక ఇంకోసారి వినాలంటేనే నీరసం వచ్చేసింది. ఇక ఈ ట్రైలర్ అయితే బేసిక్గా ఏం జరిగిందనేది ఊహించవచ్చు. కొరటాల గారు ఆయన పాదఘట్టం కథలో దమ్ముంది. బట్ ఆచార్యలో చిరంజీవి గారు ఇంటర్ఫీర్ అవ్వటం, కథ మారిపోవడంతో కొరటాల గారు మళ్ళీ దాన్నే ఈసారి తాను ఏమనుకున్నారో అది తీయాలని తీస్తున్నట్టుగా ఉంది. ఆచార్యకి రివెంజ్గా తీస్తున్నట్టుంది తప్ప మిస్టేక్స్ని ఏమాత్రం రెక్టిఫై చేసుకోలేదు ఫీల్స్. లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అంటారు. బట్ ఇక్కడ ఏమైందంటే మెహర్ నోలన్ బోయా న్యూటన్ లాగా లెర్న్ మిస్టేక్స్ టు మేక్ మోర్ మిస్టేక్స్ అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు కొరటాల. పాదఘట్టం అదే ఆచార్య బెడిసికొట్టింది స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వల్లే కాదు, మేకింగ్ అండ్ డైరెక్షన్ దగ్గర కూడా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. అవుట్డేటెడ్ స్టోరీయే కాదు, ఇరిటేటింగ్ నేరేషన్ అండ్ డైలాగ్స్కి తోడు మేకింగ్ అంతా అతికించి పెట్టినట్టుగా ఉంటుంది. సోల్ లేని క్యారెక్టర్స్ సోది సేవియర్ ఫార్మాట్లోకి వెళ్ళిన దాని నుంచి సిద్ధవనం ఫారెస్ట్లోని ధర్మస్థలి, అక్కడ ఉండే పాతఘట్టంని, అక్కడ జరిగిన కథని ఎంత ఆర్టిఫిషియల్గా తీశారనేది కూడా ఒక బిగ్గెస్ట్ కంప్లైంట్. సేమ్ టు సేమ్ అదే రిపీట్ అవుతుంది ఇలాగా కనబడుతుంది ఈ దేవరాలో. సేమ్ షార్ట్స్ యాజ్ ఇట్ ఈస్గా దింపేశారు, సేమ్ డైలాగ్స్, సేమ్ ఆర్టిఫిషియల్ సెట్స్ అండ్ పూర్ సీజీఐ. మరి స్టోరీని అడిగితే ఏముంటుంది మహా అయితే ఎప్పట్లాగే తండ్రి బ్రతుకున్నాడు అని అంటారు, ఆర్ఎల్స్ కొడుకు రివెంజ్ తీర్చుకోవడం, లేకపోతే కొడుకు మార్నింగ్ అమాయకం ఇరికించంలాగా ఉంటే రాత్రి భైరవ గ్యాంగ్ స్మగ్లింగ్కి వెళ్ళినప్పుడు ఎవరినన్నా మనుషుల్ని చంపితే వాళ్ళని చిన్న ఎన్టీఆర్ చంపేసి పెద్ద ఎన్టీఆర్ చంపాడన్నట్టు పెద్ద ఎన్టీఆర్ ఖాతాలోకి వేసేస్తాడు. చివర్లో పెద్ద ఎన్టీఆర్ చావలేదు అని అంటారు, పెద్ద ఎన్టీఆర్ వస్తాడు. చిన్న పిల్లలు కూడా గెస్ట్ చేసేదండి ఇది. ఆర్ఎల్స్ ఇట్స్ దేవరా వాజెస్ వరా అనొచ్చు. ఇదైతే ఇక అల్ట్రా క్రింజ్ మ్యాక్స్ స్టఫ్ ఇది. దేవరా వర బైరా ఇవి ఎలా ఉంది అంటే ఆచార్య సిద్ధ అండ్ బసవ ఈ క్యారెక్టర్స్ని అటు ఇటు ఇటు అటు తిప్పి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉన్న ధర్మస్థలి పాదఘట్టం దివ్యవనం ప్లేస్లో కోస్టల్ బ్యాక్డ్రాప్లో ధైర్యం సముద్రఘట్టం భయం పెట్టి అదే కొట్టేసినట్టు ఇలాగే ఉంది. కొట్టడంలో ఆ షార్ట్స్ పెట్టడమే కాదు, అదే ఆర్టిఫిషియాలిటీ మెయింటైన్ చేశారు. ఇది ఇక్కడ థింగ్. ఎగ్జాంపుల్ పూర్ సీజీఐ అండ్ సెట్ వర్క్. ఈ బ్లాస్టింగ్ షాట్ నుంచి సముద్రంలో జరిగే ప్రతి షాట్స్ సీజీఐ బ్లడ్ దాకా అన్నీ అలాగే ఉన్నాయి. అండ్ కొన్ని మేజర్ ఈవెంట్స్ని డే టైం ఏమన్నా పెడతారా అనేది కూడా డౌట్ఫుల్గానే ఉంది. ఏమన్నా అంటే పైరేట్స్ నైట్ టైమే అటాక్ చేస్తారో అనే సిల్లీ పాయింట్ చెప్తారేమో. అసలు కొన్ని షార్ట్స్లో అది ఎర్లీ మార్నింగా మిడ్ నైటా ఏం డిఫరెన్స్ లేకుండా ఉండే, అంతా ఒకే సెట్ లైటింగ్లో కనిపించినట్టు. కంప్లీట్ రాత్రి అయితే మరీ అంత లైటింగ్ ఎందుకు వస్తుంది? అట్లీస్ట్ ల్యాంతర్ లైట్ని కూడా యూజ్ చేసుకున్నట్టు లేదు. అంత రాత్రిపూట అంత లైట్ ఎలా వస్తుంది మూన్ నుంచి? ఇది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే సముద్రంలో నైట్ టైం సరిగ్గా మనుషులు కనపడటమే ఒక పెద్ద పని అయితే సముద్రం లోపల కింద రాత్రిపూట ఆ మూన్ లైట్లో నుంచే అస్థి పంజరాలు కనపడటం ఏంటండి? అట్లీస్ట్ ఏదన్నా లైట్లు ఉపయోగించుంటే ఏదన్నా ఒక మీనింగ్ ఉండేది. మరీ టూ మచ్ లైటింగ్ని చాలా వర్స్ట్ వేలో యూజ్ చేసుకుంటున్నారు. అండ్ చాలా సీన్స్ నైట్ టైం పెట్టేశారు. నాకు అర్థం కాదు ఏంటంటే మేజర్ యాక్షన్ సీన్స్ అన్ని నైట్ టైమే పెట్టినట్టుగా అనిపిస్తుంది సీజీఐ కవరింగ్ కోసం. ఎంతలా అంటే షార్క్ ఫైట్ సీన్ నైట్ పెట్టేశారు, దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చే సీన్ని మాత్రం డే లైట్లో పెట్టేశారు. అలా కాదు నేను చెప్పేది, స్టోరీ కోసం సీజీఐ వాడాలి కానీ సీజీఐ కోసం స్టోరీ వాడకూడదు కదండి. సీజీఐ షార్ట్స్ అన్ని మ్యాక్సిమం నైట్ టైం వచ్చేలా చేశారు బ్యాడ్ లైటింగ్ తోటి. నెక్స్ట్ పాయింట్ పిక్చరైజేషన్ అండ్ షార్ట్ మేకింగ్. దమ్ము శక్తిలాగా కొన్ని చోట్ల చాలా వరస్ట్ షార్ట్స్ ఉన్నాయి. ఎందుకో ఆ క్యారెక్టర్కి ఎన్టీఆర్ ఫిట్ అయినట్టు లేరు లాగా అనిపిస్తుంది ఆ సీన్స్ చూస్తే. ఒక రకంగా అట్ ద ఎండ్ అది డైరెక్టర్స్ ఫాల్టే అనుకోండి. ఇది సరే అని ఫిక్స్ చేసిన కెమెరామెన్ మిస్టేక్, అబ్బా సూపర్ ఉందని ఫైనల్గా ఓకే చేసి వదిలేసిన డైరెక్టర్ మిస్టేక్. ఫస్ట్లో రిలీజ్ చేసిన గ్లిమ్స్లో బాగానే ఉంది కానీ ఇక్కడ మరీ వర్స్ట్ వేలో చూపించారు ఎన్టీఆర్ని. దేవరా అని స్టార్టింగ్లో ఉన్నప్పుడు నా మైండ్లోకి వచ్చిన ఎన్టీఆర్ పిక్చర్ ఇది. బట్ ఇప్పుడు ఇలా ఉంది మూవీలో. ఏదైనా సరే చూపించే విధానం మీదే ఉంటుంది. అక్కడ చాలా ఫెయిల్ అయినట్టుగా ఉంది. అంటే క్యారెక్టర్ని చూపించేవే చాలా బ్యాడ్గా ఉంది అని. అసలు ఈ షార్ట్ ఏంటండి? ఎవరో ఓకే చేశారు కానీ షార్ట్ నాకు ఆ లిరికల్ వీడియో దగ్గరే దబ్బేసింది కూడా. ఇది ఎవరన్నా పెడతారు అలాంటి షార్ట్? వర్స్ట్కే వర్స్ట్. సేమ్ ఇది కూడా ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ని చూసినప్పుడు ఆ హై ఫీల్ రావాలి. అంటే అలా నడుస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్లోని పవర్, ఆ క్యారెక్టర్ అంటే ఎందుకు అంత గ్రేట్ అనే ఫీల్ రావాలి. ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో టైప్ ఉంటుంది పర్ఫార్మెన్స్ స్టైల్ ఇవన్నీ.
అలాగే ఒక్కో యాక్టర్కి ఒక్కో టైప్ స్క్రీన్ ప్రెసెన్స్ సూట్ అవుతుంది. ఎన్టీఆర్కి రా అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ యాటిట్యూడ్ టైప్ ఎలివేట్ అవుతాయి కానీ బట్ ఇలాంటి సింపుల్ వాకింగ్ షాట్స్ విత్ సింపుల్ కెమెరా యాంగిల్లో ఎలా పెట్టారు. ఫియర్ కాదు, లిటరల్లీ చాలా నీరసంగా ఉన్నాయి ఆ షాట్స్. సేమ్ దేవరా కొడుకైన వరద అమాయకుల్లాగా నటిస్తున్న సీన్స్ కూడా అలాగే ఉన్నాయి. యాక్షన్ షాట్స్ అయితే పర్లేదు, బట్ నార్మల్గా ఉన్నప్పుడే కంప్లీట్గా ఆడ్ ఫీలింగ్ వస్తుంది హీరో క్యారెక్టర్ ప్రెజెంటేషన్ దగ్గర. కెమెరా యాంగిల్స్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ స్వాహా ఎలా ఉంది అని. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. ఇనీషియల్ బిల్డప్కి ట్రైలర్కి సముద్రం లోతంత డిఫరెన్స్ ఉంది. ద సీ ఈస్ ఫుల్ ఆఫ్ హిస్ స్టోరీస్ రిటన్ ఇన్ బ్లడ్. ద ఓన్లీ థింగ్ మోర్ ఫ్రైటనింగ్ దాన్ హిమ్ ఈస్ హిస్ స్టోరీ. ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ ఇలాంటి టెక్స్ట్లు ఇచ్చారు పోస్టర్స్లో. బట్ ఒక్కటంటే ఒక్క సీన్ ఆర్ షాట్ కూడా ఇవ్వలేదు ట్రైలర్లో దానికి సెట్ అయ్యేవి. అండ్ ఇంకోలా చూస్తే ఇది బాహుబలి స్టోరీ టైప్ ఫీల్స్. దేవరా బైరా బ్రదర్స్, ఫాదర్గా ప్రకాష్ రాజ్, అక్కడ శివగామి హెడ్ అయితే ఇక్కడ ప్రకాష్ రాజ్ లాగా తండ్రి రివెంజ్ని కొడుకు తీర్చుకోవాలనుకోవటం. కాకపోతే ఒకటేంటంటే ఇక్కడ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు లాగా పెట్టచ్చు. ఇలా చూస్తే ఇఫ్ యూ వాంట్ టు బికేమ్ రాజమౌళి, థింక్ లైక్ రాజమౌళి. బట్ ఇక్కడ కొరటాల మెహర్ బోయలాగా ఆచార్య శక్తి దమ్ము టైప్లో తీస్తున్నట్టుంది. కొరటాల గారు డెఫినెట్లీ ఆచార్య మీద రివెంజ్తో వెళ్తున్నట్టు, దాని సైడ్ నుంచి ఆలోచించి వెళ్తున్నట్టు అనిపిస్తుంది తప్ప నాట్ ఆన్ ప్రాజెక్ట్ అండ్ ఎగ్జిక్యూషన్. ఎందుకంటే సముద్రంలో జరిగే కథ, బడ్జెట్ కూడా ఎక్కువే. ఆయన ఇది వరకు ఎంత హెవీ విఎఫ్ఎక్స్ ఉన్న మూవీ తీసింది లేదు. ఆయన బిగ్గెస్ట్ స్ట్రెంత్ అయిన డైలాగ్ రైటింగ్ దగ్గరే ఇక్కడ బిస్కెట్ చేశారు. ఇక విఎఫ్ఎక్స్ అండ్ లైటింగ్ దగ్గర దారుణంగా ఉంది. ఇంకా క్యాప్షన్కి ఇచ్చిన థింక్కి ఇక్కడ థింక్ అయితే మామూలు డొల్ల కాదు లాగా ఉంది. తీసుకున్న కాస్టల్ ఏరియాకి సంబంధించి ప్రాపర్ వరల్డ్ సెట్ చేయలేదు. హై ఇచ్చే ఒక్క షాట్ లేదు ట్రైలర్లో. మరి ఏమైద్దో ఏమో. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4. స్టోరీ ప్రిడిక్షన్. ఏముంటుంది, పిచ్చ అవుట్డేటెడ్ అండ్ ఎయిమ్లెస్గా ఇద్దనే ఫీలింగ్. శ్రీకాంత్, ఎన్టీఆర్, సైఫ్, కలైరసన్ అండ్ టామ్ భయ్య అందరూ పైరెట్సే. వాళ్ళంతా చేసిన కొన్ని స్మగ్లింగ్ సీన్స్ చూపిస్తారు. అంటే ఇలాంటివి వాటిని తీసుకొచ్చి మురళీ శర్మకి అమ్మేస్తారు, డబ్బు తీసుకుంటారు. అయితే దేవరాకి దోచుకోవటం ఇష్టమే కానీ చంపడం కాదు. అదే ఆ డైలాగ్కి అర్థం. బ్రతకడానికి సరిపోయే ధైర్యం చాలు, చంపేంత అక్కర్లేదు అని. పాతఘట్టం ధర్మస్థలిలాగా ధైర్యం భయమైన వస్తూనే ఉంటాయి. ఇక ఒకరోజు రాత్రి బైరా ఆఫీసర్స్ని చంపేస్తాడు. సో అక్కడే ఉన్న దేవరాకి అది ఇష్టం ఉండదు, అడ్డం తిరుగుతాడు దేవరా. అలా అడ్డం వచ్చిన తన ఓన్ గ్యాంగ్లోని కొంతమందిని వేసేస్తాడు కూడా. అలా బైరా గ్యాంగ్ అండ్ దేవరా గ్యాంగ్ వేరు అవుతాయి. ఇంకో రోజు రాత్రి దేవరా బైరా గ్యాంగ్లోని మెయిన్ మెంబర్స్ని లేపేస్తాడు. ఆ రోజు రాత్రే బైరాతో ఫైట్ చేస్తాడు కూడా ఈ ప్లేస్లో. దేవరాకి బైరాకి ఫైట్ జరిగిద్ది. అక్కడే సింగిల్ హ్యాండ్ బ్యాటిల్ జరిగిద్ది ఫైట్. ఆ తర్వాత ఆ క్లాత్ కాలిపోవడంతో నార్మల్ ఫైట్ అయ్యిద్ది. ఈ ఫైట్ రాత్రి స్టార్ట్ అయ్యి మార్నింగ్ వరకు జరిగిద్ది. చివరికి దేవరానే గెలుస్తాడు, సేమ్ లైక్ ఆచార్య. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు ఏం కాదు అనే డైలాగ్ పడిద్ది. మార్నింగ్ లెగ్స్ చూస్తే ఇక్కడ శవాలు, ఎవరు చేశారో తెలీదు. బైరా దేవరాని చంపాలి అనుకుంటాడు. సమయం కోసం కాదు, ఆయుధం కోసం అంటాడు. ఆ ఆయుధం వర అవ్వచ్చు. అలా దేవరా ఆ తర్వాత మాయమైపోతాడు. చనిపోయాడా, చంపేశారా, లేక ఎక్కడన్నా ఎవరికీ తెలియకుండా ఉన్నాడా అనేది వస్తుంది. ఏమైద్దంటే సిద్ధా క్యారెక్టర్ బ్రతికే ఉంటే ఏమైద్దిలాగా చేస్తారన్నమాట. ఆరెల్స్ ఆచార్యనే సిద్ధా ముసుగు వేసుకుని చంపడంలాగా. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది అంటే అది ఏమై ఉండొచ్చు అంటే సినిమా బాగుండడమే పెద్ద ట్విస్ట్ నాకు తెలిసి. ఏమో ట్రైలర్ చూసాక నాకైతే అలాగే అనిపిస్తుంది. అండ్ మీకు ఇవేం కాదు, డీటెయిల్స్ కావాలి అంటే వాచ్ ఆచార్య ఫర్ మోర్ డీటెయిల్స్. దేవరా ట్రైలర్ అయితే అసలు ఏమాత్రం ఎగ్జైట్ చేయలేదు. ట్రైలర్ ఏం చెయ్యాలో అది చేయటంలో కంప్లీట్గా ఫెయిల్ అయింది. అది ఏదైనా తీసుకోవచ్చు అంటే అది అనిరుద్ధ్ బీజేఎం ఒక్కటే నా వరకు. ఇందులో బీజేఎం అండ్ టైటిల్ ట్రాక్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఇది గైస్, నాకైతే పాతఘట్టం 2.4 ఫీల్స్. దీనికి తోడు ఆ విఎఫ్ఎక్స్ అండ్ షార్ట్స్ కంపోజిషన్ ఇంకా భయమేస్తుంది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం. బాగుంటే కొరటాల గారి కంబ్యాక్, లేకుంటే కొరటాల గారు బాగా టైం తీసుకొని రావాల్సిందే నెక్స్ట్ ప్రాజెక్ట్కి. మీకు ఎలా ఉంది ట్రైలర్? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. బాగుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.